జై శ్రీరామ్ స్వామి. స్వామి ఇందాక చెప్పినట్టే దృశ్య బంధము అనేది హ్మ్, పోగొట్టుకోవడానికి వివేకాన్ని ఉపయోగిస్తూ బంధం జ జీవితంలో వస్తున్న సందర్భాలన్నిటినీ గమనిస్తూ విడవడ్డానికి ప్రయత్నం జరుగుతుంది స్వామి. కానీ ఆహ్, కొన్ని వ్యతిరేక పరిస్థితులు అంటే ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళని చూసినప్పుడు ఇంకా ఎంత స్వామి గురువాక్యాన్ని గుర్తు చేసుకున్నా, అక్కడ అర్థం చేసుకుంటున్నా ఇదంతా నిజం, ఇదంతా మిథ్యనే, ఇది లేనిది అని తెలుసుకుంటూ ఉన్నా, ఆ టైంలో ఇంకా ఆ దృశ్యబంధం ఇంకా గట్టిగా అవుతుంది స్వామి. ఇంకా ఆహ్, అయి దాంట్లో నుంచి విడవడ్డానికి కష్టంగా ఉంది స్వామి. అప్పుడు ఎట్లా వివేకాన్ని ఉపయోగించాలో చెప్తారా స్వామి? హ్మ్. ఇదంతా లేనిదే అంటే ఇది పోదమ్మా. నువ్వు స్వా శాస్త్రాలను చదివైనా గురువులు చెప్పినా కూడా ఆ హ్మ్. మాట నీకు స్పష్టంగా అర్థమయ్యేంత వరకు కూడా అది పోదు. ఇది లేనిదే అని చెప్పి అంటే ఎదుటి వచ్చేవాడు ఏదో మాట్లాడుతుంటే అవమానకరంగా నీకు హ్మ్. అది బాధ కలిగించకుండా మానదు. హ్మ్. అర్థమైందా? స్వామి. ఎలా మరి పోతుంది అన్నది నీ ప్రశ్న.